ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे వాల్మీకికోకిలం. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండం అధ్యయనం చేస్తున్నాము. ఈరోజు 21వ సర్గ నుండి 30వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. విభీషణుడు రావణుని పైన కోపగించి శ్రీరాముని వద్దకు వచ్చాడు. వచ్చిన తర్వాత అతన్ని చూసే ముందు అందరూ కూడా భయపడ్డారు, అంటే గూఢచారిగా వచ్చాడని చెప్పి. తర్వాత విషయం అంతా తెలిసిన తర్వాత శ్రీరాముడు ఆయనకు ఆశ్రయాన్ని ఇస్తాడు. తరువాత మొత్తం అక్కడ ఉండేటువంటి, అంటే ఈ రావణుని యొక్క సైన్యంలో ఉండేటువంటి రహస్యాలన్నీ కూడా శ్రీరామునికి చెప్తాడనమాట. చెప్పిన తరువాత ఆయన ఎవరు అడుగుతారు, అక్కడ ఈ వానర సైన్యంలోనే ఏమడుగుతారంటే ఈ సముద్రాన్ని ఎలా దాటాలి, ఎందుకంటే వాళ్ళు సముద్ర తీరంలో ఉన్నారు కాబట్టి ఆ సముద్రాన్ని ఎలా దాటాలో ఆ ఉపాయాన్ని కూడా నువ్వే చెప్పు అని చెప్పి ఈ విభీషణుణ్ణి ఈ వానర సైన్యంలో ఒక అధిపతి అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, శ్రీరామచంద్రుడు సముద్రుడిని ప్రార్థిస్తే సరిపోతుంది, సముద్రుడిని ప్రార్థిస్తే మీరు తప్పకుండా ఉపాయాన్ని తెలుసుకుంటారని చెప్తాడు. ఆ విధంగా చెప్పేసరికి అప్పుడు రాముడు సరైన ఒప్పుకొని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే సముద్రం దగ్గరకు వచ్చి ఆయన ఉపాసన చేస్తాడు సముద్రుని, అంటే తనకు ఆ దారిని ఇవ్వమని చెప్పేసి. అలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు ఆయన ఆ విధంగానే ఉపాసిస్తాడనమాట. ఎలా అంటే కట్టిక దర్భల పైన పడుకొని అంత ఉపాసన చేస్తాడు, కానీ సముద్రుడు ఎక్కడ కనిపించడు. అప్పుడు ఈయనకు చాలా కోపం వస్తుంది రాముడికి, కనిపించలేదని చెప్పి. అప్పుడు చూడు, మనం మంచిగా ఉంటే ఏ రోజు కూడా పనులు సరికావు, కొంచెం మనం అంటే ఇక్కడ ఒక వాక్యం చెప్తారు ఏంటంటే అది అవలేప సముద్రస్య న దర్శయతి యత్ స్వయం, అంటే అంతవరకు చూడలేకపోయాడు సముద్రుని. అప్పుడు లక్ష్మణ్తో అంటున్నాడు అనమాట ఆయన, ప్రశమశ్చ క్షమాచైవ ఆర్జవం ప్రియవాదిత అసామర్థ్యం ఫలం త్యేతే నిర్గుణేషు సతాం గుణాః. అందరూ ఏమనుకుంటారంటే క్షమాగుణం, తర్వాత కొంచెం అన్నిటినీ ఓర్చుకునే శక్తి, సహనం ఎవరికైతే ఉందో, మంచి మాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళను చాలామంది సమర్థత లేదు, అసమర్థులు అని చెప్పేసి లోకం పరిగణిస్తుంది. ఆత్మ ప్రశంసినం దుష్టం ధృష్టం విపరిధావకం సర్వత్రోత్సృష్టదండం చ లోకః సత్కురుతే నరం. వీళ్ళేంటంటే ఎవరికైతే అంతా వాళ్ళ పరాక్రమాన్ని చూపిస్తారో, ఆ పరాక్రమం చూపించి ఎవరినైతే దండించి ఇలా చేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటుంది. ఈ ప్రపంచంలో వాళ్ళే కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఈ సముద్రుడు చాలా గర్విష్ఠులా కనిపిస్తున్నాడు. ఈ సత్పురుషుల్లో ఉండేటువంటి ఓర్పు, శాంతి, ప్రియత్వం ఇవన్నీ కూడా వాళ్ళు అసమర్థతగా ఇతను అనుకుంటున్నాడు. ఈ సముద్రుడు ఎప్పుడు కూడా ఆత్మస్థుతిని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళనే గొప్పగా అనుకుంటుంది ప్రపంచం ఎప్పుడు కూడా. నేను ఇతనికి ఎలాగైనా సరే గుణపాఠం చెప్తాను అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ధనుస్సును తీసుకుంటాడు, శరప్రయోగం చేద్దామని చెప్పి. ఎప్పుడైతే ధనుస్సుని ఆయన తీసుకుని శబ్దం చేశాడో మొత్తం అంతా అల్లకల్లోలం అయిపోతుంది అనమాట. మొత్తం ఆ శబ్దానికి సముద్రంలో ఉండే ప్రాణులన్నీ కూడా ఒకసారి ఎగిసిపడతాయట. అందులో ఉన్న నీరంతా కూడా పైకి ఎగిసిపడుతుంది. మొత్తం అన్నీ కూడా ఒక్కసారే జలచరాలన్నీ కూడా చాలా స్తంభించిపోయి అన్నీ భయపడిపోతున్నాయి. ఈ విధంగా ఆయన ఈ బాణాలు ఆయన బయటకు వదిలాడనమాట. వదిలితే అవన్నీ లోపలికి వెళ్ళిపోయి సముద్రంలో ఉండేటువంటి ఈ మొసళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ అవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. అందులో నీరు ఇంకిపోతుంది. మళ్ళీ ఇంకొక బాణం తీసుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఈయనకి చాలా కోపంగా ఉన్నాడని చూసి లక్ష్మణుడు ఏం చెప్తాడంటే, చూడు అన్న, నీలాంటి వాళ్ళు కోపానికి వశం కాకూడదు. అదే నువ్వు సముద్రం పైన కోపంతో నీ విధంగా చేస్తే మొత్తం అంతా కూడా వినాశనం అవుతుంది. నీలాంటి వాళ్ళకి కోపం అన్నది మంచిది కాదు అని లక్ష్మణుడు చెప్తాడనమాట. అప్పుడు రాముడు సముద్రుడితో
నువ్వు కనుక నాకు ప్రత్యక్షం కాకపోతే మొత్తం అంతటిని కూడా మొత్తం నీళ్ళన్నీ కూడా ఎండిపోయేటట్లు చేస్తాను, ఎండగట్టేసి దానిపైన నేను నా బాణాలతో సేతువుని నిర్మిస్తాను అని చెప్తున్నారు ఆయన. తర్వాత ఏంటంటే నీ చుట్టూ దానవులు ఉన్నారు, నీ లోపల పాతాళంలో కూడా దానవులు ఉన్నారు, ఈ ప్రక్కన లంకలో దానవులు ఉన్నారు. ఆ దానవుల యొక్క ఈ పరాక్రమాలు అవన్నీ చూసి నువ్వు నీకేదో బలం అనుకుంటున్నావేమో, నీ పైన నేను బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తానని చెప్పి ఆయన బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడనమాట. వెంటనే ఆ బ్రహ్మాస్త్ర ప్రభావంతో మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉందట. అప్పుడు ఇంకా సముద్రుడు ఏం చేశాడనమాట, గతి లేక ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయన అంటున్నాడు, శ్రీరామచంద్ర ప్రభుతో ఏమంటున్నాడంటే, చూడు ఇక్కడ ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, ఈ పంచభూతాలన్నీ కూడా వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో ప్రతీది కూడా సహజంగా వాటికి ఏ ధర్మం ఉందో అది నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు సముద్రుడిగా నా ధర్మం ఏంటి, బాగా లోతుగా ఉండడం, దేనికి కూడా లొంగకపోవడం, ఇలా ఉండడంలో నా ధర్మం కదా. దానికి నువ్వు ఇలా కోపగిస్తే ఎట్లాగా. పృథివీ వాయురాకాశం ఆపో జ్యోతిశ్చ రాఘవ స్వభావే సౌమ్య తిష్టంతి శాశ్వతం మార్గమాశ్రితాః. అలాగే తత్స్వభావో మమాప్యేష యద్ అగాధో అహం అప్లవః. అంటే నేను అగాధంగా ఉండడం, లోతుగా ఉండడం నా యొక్క స్వభావం. అలాగే నన్ను ఎవరు కూడా దాటలేరు, అది కూడా నా స్వభావం, లోతుగా ఉండడం. ఇదంతా కూడా మరి నువ్వు దానికి నన్ను ఇంత కోపగిస్తే ఎట్లాగా. నేను మాత్రం నా స్వభావాన్ని నేను మార్చుకోలేను. అయితే నీకు ఒకటి నేను సహాయం చేయగలను. అదేమిటంటే, నీవు వెళ్ళడానికి నేను దారిని ఇస్తాను. దారిని ఎలా ఇస్తాను, కొంచెం నీళ్ళు అక్కడ తగ్గిస్తాను, ఆ లోతు తగ్గించి లోపల ఉండేటువంటి భూభాగం పైకి వచ్చేటట్లుగా మీకు నేను చేస్తాను. అప్పుడు మీరు దాని మీద వంతెన కట్టుకోండి. అంతేగాని మొత్తం ఇదేంటి నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి శ్రీరాముడిని ఆయన చెప్తాడనమాట. అదంతా చెప్పిన తర్వాత ఈ లోపల ఆయన బ్రహ్మాస్త్రాన్ని పట్టుకున్నాడుగా. రామబాణం ఒకసారి పట్టుకుంటే అది వెనక్కి రాదు. మరి నేనేం చేయను, నీ పైన బ్రహ్మాస్త్రాన్ని వదులుతున్నాను, ఇదేమో వెనక్కి రాదు, అది ఏం చేయాలి చెప్పు అంటే, అప్పుడు సముద్రుడు ఏమంటాడంటే, ఇక్కడ ఈ సముద్ర మధ్య భాగంలో ద్రుమకుల్యం అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో చాలామంది దుర్జనులు అక్కడ ఆవాసం చేస్తున్నారు. వాళ్ళ వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నీ బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళపైకి సంధించు అంటే, అప్పుడు ఆయన ఆ బ్రహ్మాస్త్రాన్ని దానిపైకి సంధిస్తే అక్కడ మొత్తం అంతా కూడా ఆ నీరంతా ఆవిరైపోతుందట. ఆవిరైపోయి అక్కడ ఆ బ్రహ్మాస్త్రం ఆ ధాటికి అది లోపల పాతాళంలోకి ఒక రంధ్రం పడిపోతుందట. రంధ్రం పడిపోయి ఒక బావి కింద అక్కడ ఏర్పడింది. ఆ బావి ఎలాగైతే సముద్రంలో జలం ఎలాగైతే ఎప్పుడూ ఉంటాయో ఆ బావిలో కూడా ఎప్పుడు కూడా అలా జలం ఉంటుందట. అయితే శ్రీరామచంద్ర ప్రభుకి ఏమనిపించిందంటే, అయ్యో పాప ఇంత నాశనం చేశాను కదా అని చెప్పి అక్కడ దాన్ని ఆయన ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఎప్పుడు కూడా మంచి మంచి పంటలు పండుతూ ఉండాలి, ఇక్కడ అందరూ సుఖంగా ఉండాలి ఈ ప్రాంతంలో అని చెప్పి ఈయన అక్కడ ఆశీర్వదిస్తారు. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఈయన సముద్రుడు అంటాడు, ఇందులో వానర సైన్యంలో నలుడు అనేటువంటి విశ్వకర్మ కొడుకు ఒకడున్నాడు. తండ్రి లక్షణాలే వచ్చాయి, మంచి నిర్మాణంలో మంచి ఉద్దండు, అతని సహాయంతో మీరు ఇక్కడ ఈ వంతెనను మీరు నిర్మించుకోండి అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట, ఉపాయం చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా వానర సైన్యానికి ప్రకటిస్తారు. ఇప్పుడు మనం దీనిపైన మనం కట్టుకోవాలంటే ఇంకా ఉత్సాహం కదా, లక్షల మంది ఉన్నారు వానరులు, వెళ్ళిపోయి చెట్లు విరగొట్టుకుని వస్తారు. తర్వాత పెద్ద పెద్ద బండరాయిలు తీసుకొస్తారు, మొత్తం ఎక్కడ లేని పెద్దవన్నీ కూడా తీసుకొస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఏవైతే చెట్లు తీసుకొచ్చారో ఈ పక్కన నిలబెట్టి కొంచెం వారధి కింద కట్టి ఇంకా మధ్యలో ఈ రాళ్ళు ఇవన్నీ కూడా నింపుతూ ఉంటారనమాట. మొత్తం అదంతా 100 యోజనాలు, 100 యోజనాలు పొడవు ఉంది, అది 5 యోజనాలు వెడల్పు. అది వెడల్పు. ఇది ఎన్ని రోజులు కట్టారు వీళ్ళు? 5 రోజులు కట్టారు. 5 రోజుల పాటు వాళ్ళు శ్రమించేటప్పటికి చక్కగా మన భారతదేశం నుంచి శ్రీలంక వరకు బ్రిడ్జ్ తయారైపోయింది. మీకు అందరికీ తెలుసు కదా, ఇప్పుడు నాసా అంతరిక్షం నుంచి చూస్తే అది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి? మన భారతదేశం నుంచి, ఆ రామేశ్వరం నుంచి అక్కడ వరకు లోపల పైనుంచి చూస్తే సముద్ర గర్భంలో ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఇప్పటికీ కనిపిస్తుంది పైన నుంచి, శాటిలైట్స్ నుంచి. అయితే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు యాడమ్స్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారు దానికి. తరువాత ఇప్పుడు ఈ మధ్య భారతీయులందరూ కూడా ఏకమై దాన్ని ఈ మధ్య సముద్రాలకు అడ్డొస్తుందని చెప్పేసి దాన్ని మొత్తం నాశనం చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ కూడా కొంచెం జాగృతమయ్యారు భారతీయులందరూ కూడా. దానికి రామసేతు అని పేరు పెట్టారు. దాన్ని నాశనం చేయడానికి వీల్లేదు. అది ఎప్పుడో నిజంగానే అప్పుడు రాముడు నిర్మించింది. ఎంత ఆశ్చర్యం చూడండి. రామాయణం దాంతో ప్రతీది కూడా వాళ్ళు ఎన్ని వందల యోజనాలు ఇవన్నీ కూడా వాళ్ళు చూశారు.
సమయాన్ని, దూరాన్ని, ఈవెన్ అయోధ్య నుంచి లంక వరకు ఉండే దూరాన్ని రామాయణంలో చెప్పిన దాన్ని వీళ్ళు చూస్తే సరిగ్గా ఉందన్నమాట. చాలా ఆశ్చర్యం. ఈ రామసేతు అనేది ఒకసారి ఆలోచించండి, ఎంత ఆశ్చర్యం అంటే అది తర్వాత బయటపడింది, అది పైనుంచి ఫోటోలు తీసిన తర్వాత. సో ఇదంతా కూడా ఎన్ని వేల సంవత్సరాల క్రితమో జరిగింది. సరే, వీళ్ళందరూ కూడా వారధిని నిర్మించారు. ఇంకా ఆనందం పట్టలేకపోతున్నారు వానరులందరూ కూడా. అందుకని కొంతమంది ఆ వంతెన నుంచి కిందకు దూకుతున్నారట. కిందకు దూకి సముద్రంలో కొంతవరకు ఈదుకుంటూ వెళ్తున్నారు, మళ్ళీ వెనక్కి వస్తున్నారు, వంతెన ఎక్కుతున్నారు, దాని మీద అరుస్తున్నారు. వాళ్ళ ఆనందానికి అంతులేదు. అయితే ఇంకా శ్రీరామచంద్ర ప్రభు ఏమన్నారంటే, మనం వెళ్దాం, అటుపక్కకు వెళ్దాము, రావణుడి దగ్గర ఇంకా ఆలస్యం చేయొద్దు అంటే, అప్పుడు సుగ్రీవుడు అంటాడు, మీరు అంత దూరం నడిచేందుకు వస్తారు, మీరిద్దరూ కూడా ఏం చేస్తారంటే హనుమంతుడి వీపు పైన ఒకళ్ళు, తర్వాత అంగదుడి వీపు పైన ఒకళ్ళు మీరు కూర్చుంటే మీరు చక్కగా పైకి ఆకాశ మార్గం నుంచి వెళ్ళిపోవచ్చు అని సుగ్రీవుడు వాళ్ళని ప్రాధేయపడతాడు. ఈ విధంగా వీళ్ళందరూ మొత్తం లక్షలు కాదు, ఇక్కడ కోట్లనే చెప్తున్నారు. ఈ సేన అంతా కూడా మొత్తం వెళ్ళిపోతుంది, అక్కడికి లంకకు వెళ్ళిపోతుంది. లంకకు వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో, లోపల లంకానగరం ఉంది కదా, పెద్ద పెద్ద గోడలతో ఉంది, బయట వీళ్ళు ఎక్కడైతే మంచి పళ్ళు, ఫలాలు, నీళ్లు దొరుకుతాయో అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ కూడా విడిది చేశారు. విడిది చేసిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభువుకి అన్నీ కూడా కొన్ని శకునాలు కనిపించాయి. అవేంటంటే లంక ఇంకా నాశనం అవుతుంది అనేటువంటి శకునాలు ఆయన కనిపించాయట అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకని ఆయన ఏమన్నారంటే, మనం వెంటనే యుద్ధాన్ని ప్రకటిద్దాము, ఇది ఇప్పుడు వినాశకాలం, ఇక్కడ లంకకు వచ్చే సమయం అయింది, నాకు అన్ని శకునాలు ఆ విధంగా కనిపిస్తున్నాయి, అందువల్ల మనం వెంటనే ఇది మనం చేద్దాము అని చెప్పేసి ఆయన ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు అన్నమాట. తరువాత రాముడు ఒకసారి అక్కడ ఉన్న పర్వతం పైకి ఎక్కాడు లక్ష్మణుతో పాటు. ఎక్కి లంకానగర శోభని చూస్తున్నాడు పైనుంచి చూస్తూ. ఎంత గొప్పగా ఉందో చూడు లక్ష్మణ, అసలు విశ్వకర్మను నిర్మించాడా ఏమిటా అన్నట్లుగా ఉంది. మొత్తం ఈ పూలు, పండ్లు, చెట్లు ఎంత బాగున్నాయి, చక్కగా ఆకుపచ్చగా అన్నీ కూడాను. ఈ కుబేరుని ఉద్యానవనంలాగా ఇది శోభాయమానంగా ఉంది. ఈ పక్షులు చూడు, ఎన్ని రకాల పక్షులు చక్కగా పళ్ళన్నీ తింటూ ఎంత ఆనందంగా ఉన్నాయో. తుమ్మిదలన్నీ కూడా తేనెను త్రాగుతూ ఉన్నాయి. చూడండి, రామాయణంలో మనం ఎక్కడికి వెళ్ళినా ప్రకృతి వర్ణన ఉంటుంది. లంకలో కాదు, అక్కడ దండకారణ్యంలో కాదు, ఎక్కడ చూసినా ప్రకృతిని చక్కగా వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు. ఈ కోయిలలన్నీ కూడా మత్తెక్కి కూస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం అందరం కూడా మీరు ఒక వ్యూహంగా నిలబడండి, మన యుద్ధానికి సన్నద్ధం అవ్వాలి కదా, వ్యూహాలు వేసేవారు. వీళ్ళు ఏం చేస్తారంటే, శ్రీరామచంద్రుడు గరుడ వ్యూహాన్ని అక్కడ చేస్తారనమాట. గరుడాకారంలో వ్యూహాన్ని చేసి, ఇంక మీరు ఏం చేస్తారంటే, ఒక గూఢచారిని వీళ్ళు పట్టుకున్నారు కదా, శుకుడు అనే గూఢచారిని అక్కడ పంపించినప్పుడు సముద్రం అవతలకు వచ్చాడు కదా, అతన్ని బాగా వాళ్ళందరూ వానరులందరూ తన్నుతారు పట్టుకొని. అప్పుడు రాముడు వాళ్ళని వద్దు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉంచుతారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ గూఢచారిని విడిచిపెడితే రావణుడి దగ్గరికి వెళ్ళి మనం వచ్చిన వార్తను తెలియచేస్తాడు. ఈ యుద్ధం మొదలవుతుందని చెప్తే అప్పుడు ఈయన్ని వదిలేస్తారు. ఈ శుకుడు పక్షి రూపంలో ఉంటాడు అతను. వెంటనే బ్రతుకు జీవుడు అనుకుంటూ వెళ్ళిపోతాడు రావణుడి దగ్గరికి. వెళ్తే చూసేటప్పటికి రెక్కలన్నీ విరిగిపోయి ఉన్నాయి, ఒళ్ళంతా రక్తం ఉంది. ఏమిటి సంగతి ఏంటంటే రావణుడు నవ్వుతున్నాడు. ఏమైంది, ఆ కోతి మూకల చేతుల్లో పడ్డావా, ఏంటి ఆ రెక్కలన్నీ విరిగిపోయాయంటే, అప్పుడు శుకుడు అంటాడనమాట, అవును అంటే ఎంతమంది గూఢచారులను పంపించినా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఈ వానర సైన్యాన్ని, వాళ్ళ బలపరాక్రమాల్ని, రాముడిని చూసిన వెంటనే రావణుడి దగ్గరికి వచ్చి వీళ్ళందరూ పొగుడుతూనే ఉంటారు రాముడిని తెలియకుండానే. అది వెంటనే రావణుడికి కోపం వచ్చేస్తుంది. మీరు వాళ్ళు రాముడిని పొగుడుతారు, నా శత్రువుని మీరు పొగుడుతున్నారని చెప్పి వాళ్ళు తీసేసి మళ్ళీ ఇంకొకరిని పంపిస్తే వాళ్ళు అదే పని చేస్తారు తెలియకుండానే. అంటే భగవంతుని యొక్క మహిమ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ చెప్తున్నాడు ఈయన, నీ ఆజ్ఞను నేను శిరసావహించాను, సముద్రాన్ని దాటి వెళ్ళాను. సుగ్రీవుడితో నువ్వు చెప్పావు కదా, సామదాన భేద దండోపాయాలు చేయమని, అన్నీ రాముడి నుంచి విడగొట్టమని ఇవన్నీ చెప్పావు కదా, అవన్నీ నేను చేశాను. కానీ నా మాట ఎలా నోట్లోంచి వచ్చిందో లేదో వాళ్ళందరూ నా మీద పడిపోయి నన్ను తన్నేసారి పట్టుకొని, నన్ను పిడిగుద్దులు గుద్దారు. ఇక నేను అసలు మాట్లాడే అవకాశం కూడా నాకు రాలేదు. అప్పుడు నాకు అర్థమైంది వానరుల యొక్క ప్రతాపం అంతా కూడా. ఇంకో విషయం తెలుసా నీకు, సముద్రానికి వారధి కట్టారు. వారధి కట్టి దాని మీద అందరూ నడుచుకొని ఇక్కడ నాశనం చేయడానికి వాళ్ళు వస్తున్నారు. ఈ ఒక్కొక్కరు ఈ వానరులు, భల్లూకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటి పర్వతాకారంలో ఉన్నారు, పెద్ద పెద్ద వానరులు వీళ్ళందరూ కూడా. అసలు నువ్వు ఆలోచించు, అక్కడికి యుద్ధానికి వెళ్ళే ముందే నేను చెప్తాడు పాపం. చెప్తే వెంటనే వాడికి కోపం వస్తుంది, రావణుడికి కోపం వచ్చి, నాకు నువ్వు ఉపదేశాలు ఇస్తావా, వాళ్ళని పొగుడుతూ ఉంటావా అని చెప్పి ఎంతమంది దేవ దానవ గంధర్వులు ఎంతమంది వచ్చినా సరే
నన్ను ఎవ్వరూ కూడా ఓడించలేరు. నేను ఎంతమంది వచ్చినా సరే ఈ సీతను మాత్రం నేను విడవను. ఇంకా నా ధనుస్సు చాలా రోజులు ఆకలితో ఉంది. ఈరోజు ఈ మధ్యలో నేను యుద్ధం చేయలేదు. నేను మొత్తం రాముడికి తెలియదు కదా నా యొక్క పరాక్రమం ఏంటి అన్నది, ఎంతమందిని ఓడించాను దేవతలు వీళ్ళందరినీ కూడా. ఆ తెలియక నాతో యుద్ధాన్ని పెట్టుకుంటున్నాడు, రాని నేను చెప్తానని చెప్పి చాలా ప్రగల్భాలు పలుకుతాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఇతని పక్కన నెట్టేసి ఇద్దరు మంత్రులను పంపిస్తాడు. మీరు వెళ్ళండి అక్కడికి, మీరు వెళ్ళి రాముడి సైన్యంలోకి వానరవేషంలో వెళ్ళండి. వెళ్ళి ఏం చేస్తారంటే అసలు వాళ్ళు ఈ సముద్రం పైన వారధి కట్టారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ బలం ఎలాంటిది అనేది మీరు ఒకసారి మీరు కనుక్కొని రండి. అసలు ఏమీ అనుమానం లేకుండా అక్కడ ప్రవేశించండి. అలాగే వాళ్ళ సైన్యంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ముఖ్యమైన వాళ్ళు ఎవరు, అలాగే రాముడికి మంత్రులు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎవరు, సుగ్రీవుడి యొక్క మంత్రులు ఎవరు, మంత్రులైనా సలహాలు ఇచ్చేవాళ్ళు, అలాగే ఆ పరాక్రమం గల వాళ్ళు ఎవరు, ఎక్కడ ఏ దేశం నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా నాకు వచ్చి నాకు మీ సమాచారాన్ని మీరు ఇవ్వండి అని చెప్పి వీళ్ళిద్దరిని పంపిస్తారు. పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారు, వానర వేషంలో వెళ్ళి వాళ్ళ మధ్యలో మొత్తం కలిసిపోతారు. కలిసిపోయి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ లోపల అక్కడ విభీషణుడు ఉండి వీళ్ళిద్దరిని గుర్తుపడతాడు. గుర్తుపట్టి వెంటనే ఈయన తీసుకొచ్చి రాముడికి అప్పచెప్తాడనమాట. అప్పచెప్పి చూడండి వీళ్ళిద్దరిని అసలు మీరు పంపించొద్దు, మహా దుర్మార్గులు మొత్తం ఇక్కడంతా కూడా సమాచారాన్ని ఇవ్వడానికి కొంచెం వచ్చారు అంటే అప్పుడు ఈయన ఏం చెప్తారు, రాముడి దగ్గర వీళ్ళు ఏమంటారంటే మా ప్రభు అయినటువంటి రావణుడు మీ యొక్క సైన్య బలాన్ని అంచనా వేయమని మమ్మల్ని పంపించాడు, అందుకోసం మేము వచ్చాము, ఈ విభీషణుడు మమ్మల్ని గుర్తుపట్టేసి తీసుకొచ్చేసాడు ఇక్కడికి అని అంటే అప్పుడు రాముడు అంటాడు, మరి చూసారా మా బలం ఎలా ఉందో, ఈ రావణుడు చెప్పాడు కదా బలం చూడమని, ఎలా ఉందో చూశారు కదా, అన్నీ తెలిసినట్టుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పండి మీరు. అలాగే ఇంకేమైనా మిగిలిపోయింటే విషయాలన్నీ తెలుసుకుని వెళ్ళి ఆయనకి సరిగా చెప్పండి. మీకు నేను మిమ్మల్ని చంపట్లేదు, ఎందుకంటే మీరు అభయాన్ని అడిగారు కాబట్టి నేను చంపట్లేదు మిమ్మల్ని అని చెప్పి విభీషణ్తో అంటాడు. వద్దు వీళ్ళని చంపొద్దు, వెళ్ళని, ఏం పర్వాలేదు అని చెప్పి వాళ్ళ వైపు తిరిగి అంటాడనమాట. మీరు రావణుడితో నా మాటగా చెప్పండి. ఏం చెప్తారంటే, ఏ బలంతో అయితే నా భార్య సీతను అపహరించుకుని వచ్చావో ఆ బలాన్ని ప్రదర్శించే సమయం నీకు వచ్చింది. నేను రేపు ఉదయమే నేను నీ లంకా పట్టణంలోనికి వచ్చి నీ ద్వారాలన్నింటినీ కూడా పగలగొట్టి మీ సేనలందరినీ కూడా నేను సంహరిస్తాను. నీ సేనల్ని తర్వాత బంధువుల్ని అందరినీ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంచు. ఈ దేవేంద్రుడు ఏ విధంగా అయితే వజ్రాయుధాన్ని వదులుతాడో అదేవిధంగా నా బాణాలన్నీ రామబాణాన్ని నీ మీదకి నేను వదులుతాను, నా ప్రతీకారం తీర్చుకుంటాను, సిద్ధంగా ఉండు అని నా మాటగా మీరు వెళ్ళి అక్కడ రావణుడికి చెప్పండి అని చెప్తాడు. వెంటనే వీళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి. వచ్చేసి రావణుడి దగ్గరికి వచ్చి చూసాం అక్కడికి వెళ్ళి ఈ లోపల విభూషణుడు మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని చంపైపోయాడు, కానీ ధర్మాత్ముడు మహా తేజస్శాలి అయినటువంటి రాముడు మాకు శరణ్నిచ్చాడు. రావణుడి దగ్గర ఈ మాట అంటున్నారు చూడండి. వెంటనే ఈయనకి ఇంకా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి ఏంటి నా ముందే వాళ్ళు మీరు పొగుడతారా అంటే ఈ ముందే వీళ్ళు ఏంటంటే ముందు రావణుడు అడుగుతాడు ఒకసారి విషయాన్ని చెప్పండి అక్కడ అని చెప్పేసి అడిగేసరికి మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్తారనమాట. అక్కడ ఎలా ఉందంటే పెద్ద పెద్ద వానర సైన్యం ఉంది, కొన్ని లక్షల మంది ఉన్నారు, చాలామంది మహావీరులు ఉన్నారని అలా చెప్పుకుంటూ వస్తాడు. రాముని పరాక్రమాన్ని కూడా చాలా పొగిడితే అప్పుడు ఈయన ఒకసారి ఏమనిపిస్తుందంటే పైకి వెళ్ళి చూద్దాము, పైకి కోట పైకి ఎక్కితే వీళ్ళు దూరం నుంచి కనిపిస్తూ ఉంటారు కదా అని చెప్పి దూరం నుంచి చూస్తే అక్కడ మహాసముద్రంలో ఉంది, వీళ్ళందరూ కూడా వానరులు అటు ఇటు తిరుగుతున్నారు. దూరం నుంచి చూస్తే అప్పుడు ఈయన అంటాడు వీళ్ళిద్దరితో, సరే నాకు ఒక్కసారి చెప్పండి అందులో ప్రముఖులు ఎవరన్నా చెప్పండి అంటే వీళ్ళు మొత్తం వానర సైన్యాన్ని మొత్తం వర్ణిస్తున్నారు. అందులో నీలుడు అనేవాడు ఉన్నాడు, ఎప్పుడు అతని చుట్టూ లక్షలాది వానర వీరులు ఉంటారు, వీళ్ళు ఎప్పుడు కూడా సింహనాదాలు చేస్తూ ఉంటారు, లంకాపట్టణం ఎప్పుడు వెళ్దాం ఆతృతతో ఉన్నారు. వీళ్ళు అంటూ ఉంటారు మొత్తం మేమే నాశనం చేసేస్తాం లంకాపట్టణాన్ని అని వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అలాగే నీకు హనుమంతుడి గురించి తెలుసు కదా, ఇక్కడికి వచ్చి ఏం చేశాడో నువ్వు బాగా చూసావు కదా, అతను మహావీర్యవంతుడు, అజేయుడు, అలాగే అంగదుడు ఉన్నాడు, నలుడున్నాడు, శ్వేతుడున్నాడు, కుముదుడు అని వాళ్ళందరూ ఒక్కొక్కరు కూడా ఈ మొత్తం వర్ణన చేసుకుంటూ వీళ్ళు వస్తున్నారు, ఈ మంత్రులు ఇద్దరు కూడా. ఈయన వింటున్నాడు, ఈ జాంబవంతుడి గురించి చెప్తున్నాడు, సన్నాదుడు, క్రతనుడు, ప్రమాతి, ఇలా వీళ్ళందరి గురించి చెప్తూ ఉన్నాడు వీళ్ళు. తర్వాత ఇంకొకడు ఉన్నాడు కదా, వాడు కూడా తన యొక్క మొత్తం వర్ణన చెప్తున్నాడు అనమాట. ఇక్కడ
హనుమంతుడి గురించి అతను చాలా గొప్పగా చెప్తాడు. కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి మనం చూద్దాం ఒకసారి. ఇతట మదపు టేనుగులాగా ఉన్నాడు. హనుమంతుడు ఎలా ఉన్నాడు? మదపు టేనుగులాగా ఉన్నాడు. అతడు అసలు కొంచెం కోపం వస్తే కనుక మొత్తం సముద్రానంతరిని కూడా అతలాకుతలం చేసేస్తాడు. ఎంతు పశ్యసి తిష్టంతం ప్రభిన్నమివ కుంజరం యో బలాద్ క్షోభయేద్ క్రుద్ధ సముద్రమపి వానరః. అంటే సముద్రాన్ని కూడా, కోపం వస్తే సముద్రాన్ని కూడా అల్లకల్లోలం చేసేస్తాడు. ఏషోభిగంతా లంకాయ వైదేహ్యాస్తవచ ప్రభో ఏవం పశ్య పురా దృష్టం వానరం పునరాగతం. ఇంతకుముందు లంకకు వచ్చి సీతాదేవితో మాట్లాడినవాడు ఇతనే కదా మాట్లాడినప్పుడు. అలాగే నీ సభకు వస్తే ఇతన్ని మనం అందరం చూసాము, ఇప్పుడే అతను మళ్ళీ తిరిగి వచ్చాడు. అతని హనుమంతుడు అంటారు. ఇతను వాయుదేవుని యొక్క వరం వల్ల పుట్టాడు. చిన్నప్పుడు ఆకలేసిందని చెప్పి ఏం తినాలో తెలియక సూర్యుడి వైపు పరిగెట్టేశాడు. అక్కడ నుంచి అతను పడిపోయేసరికి ఇది చిట్లింది ఎముక, అందువల్ల హనుమంతుడు అనే పేరు వచ్చింది. తర్వాత ఈయనేంటంటే కామరూపి హరిశ్రేష్ఠో బలరూప సమన్విత అనివార్య గతిశ్చైవ యథా సతతగ ప్రభు ఉద్యంతం భాస్కరం దృష్ట్వా బాలః కిల బుభక్షితః త్రియోజన సహస్రం తు అధ్వానం అవతీర్యహి. ఈయన కామరూపుడు, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని అతను రాగలదు అతనికి. అలాగే చిన్నప్పుడే అదే సూర్యుడి వైపు వెళ్ళాడు కదా, ఆ విషయాన్ని చెప్తున్నారు. యోజనాల దూరాన్ని ఆకాశాన్ని ఒక్కసారి ఎగిరేశాడు. అటువంటి ఇతను చాలా గొప్పవాడు, పరాక్రమవంతుడు అని చెప్పి హనుమంతుడి గురించి చెప్తున్నారు. అలాగే రాముడి గురించి తర్వాత అక్కడే ఈ శ్యామవర్ణ శోభితుడైన మహాశూరుడు, వికసించిన పద్మాల వంటి కన్నులున్నాయి. ఇతను ఇక్ష్వాకు వంశంలో అతిరథుడైన ఈయన పరాక్రమం అన్ని లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కింది. ఈయన ధర్మ పరాయణుడు. అధర్మం అంటే తెలియదు ఆయనకి. ధర్మాన్ని ఎప్పుడు కూడా అతడు అతిక్రమింపడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగలడు, ఉపసంహరించగలడు, అన్నిట్లోనూ కూడా సమర్థుడు, వేదాలలో పారంగతుడు. ఈ విధంగా రకరకాలుగా యశ్చైషో అనంతర శూర శ్యామ పద్మనిభేక్షణ ఇక్ష్వాకూణాం అతిరథో లోకే విఖ్యాత పౌరుష యస్మిన్ న చలతే ధర్మో యో ధర్మం నాతివర్తతే యో బ్రాహ్మమస్త్రం వేదాంశ్చ వేద విదాంవరః. ఈ విధంగా రాముణ్ణి కూడా గుణగణాలన్నింటిని కూడా కీర్తిస్తున్నాడు ఈ గూఢచారి మంత్రి. తరువాత సుగ్రీవుడి గురించి చెప్తున్నాడు. ఇతను సమస్త వానరులకు ప్రభువు. అసలు అపజయం అంటే ఏమిటో తెలియదు. అలాగే బలము, కీర్తి ప్రతిష్టలు, వివేకం, శాస్త్రజ్ఞానం కూడా ఉంది ఇతనికి. ఈ కిష్కింధని ఇతను పరిపాలిస్తూ ఉన్నాడు. శ్రీరామునికి పరమ మిత్రుడు. ఇప్పుడు ఆ శ్రీరాముడు ఈయన సహాయంతోనే ఇక్కడికి వచ్చాడు, మన మీద యుద్ధానికి వచ్చాడు అని చెప్తున్నారనమాట. ఈ చెప్పిందంతా కూడా ఈయన విన్నాడు. ఆ తరువాత మొత్తం వీళ్ళందరినీ కూడా ఈ పరాక్రమాన్ని అందరినీ లోపల మాత్రం కొంచెం దిగులుగా ఉందట. ఆ దిగులు నుంచి ఏం వచ్చిందనమాట, కోపం ముంచుకొచ్చింది. వెంటనే ఇంకా వీళ్ళిద్దరి మీద ఆ కోపం చూపిస్తున్నాడు. చూడు, మీరిద్దరూ కూడా ప్రభువుని ఆశ్రయించి ఎదుటి వాళ్ళ శత్రువులు మీరు పొగుడుతున్నారు. ఎంత ధైర్యం మీకు! పొగుడుతున్నారు మీరు రాముడిని పట్టుకొని, వాళ్ళందరినీ పట్టుకొని. మీరు ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి, మిమ్మల్ని నేను బహిష్కరిస్తున్నాను అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా వెళ్ళగొట్టేస్తాడనమాట. అక్కడ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత ఇంకో ఇద్దరు గూఢచారులను, బాగా నమ్మకస్తులైన వాళ్ళు ఇద్దరిని పిలిచి మీరు వెళ్ళండి, ఈసారి వానర సైన్యంలో ప్రవేశించండి, ఆ రాముని యొక్క యుద్ధ ప్రయత్నాలు ఏ విధంగా చేస్తున్నాడు అనేది నాకు అన్నీ కూడా చెప్పండి, ఆ ప్రణాళిక ఎలా ఉందో చెప్పండి, ఆ మంత్రులు ఎవరు, ఆంతరంగికులు ఎవరు, అలాగే రాముడు ఎక్కడ నిద్రపోతాడు, ఎప్పుడు నిద్రపోతాడు, అవన్నీ కూడా తెలుసుకోండి. మీరందరూ కూడా చక్కగా శత్రువుల రహస్యాలన్నీ తెలుసుకొని నాకు మళ్ళీ తిరిగి రండి అంటే వీళ్ళు వెంటనే రావణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి జై జయ వాక్యాలు పలికి వీళ్ళు రామలక్ష్మణులు ఉన్న చోటికి బయలుదేరారు. మారువేషాలు ధరించారు. వానర సైన్యంలోకి ప్రవేశించి సమాచారం అంతా కూడా రాబట్టడం మొదలుపెట్టారు. మళ్ళీ ఎవరు కంట్లో పడ్డారు? విభీషణుడు కంట్లో పడ్డారు. మళ్ళీ వెంటనే వీళ్ళు చంపమని చెప్పాడు విభీషణుడు. కానీ మన రాముడు మాత్రం చంపడు కదా, వాళ్ళందరినీ చంపబోతూ ఉంటే వాళ్ళిద్దరినీ
ఈయన రాముడు అడ్డుపడి వాళ్ళందరినీ విడిపించి ఇళ్ళకి పంపేశాడు. అంటే వాళ్ళందరినీ అంటే వెళ్ళిపోమని చెప్పాడు. అప్పుడు ఈ గూఢచారులందరూ కూడా చావు దెబ్బలు తిన్నారు వానరుల చేతుల్లో. వీళ్ళిద్దరూ కూడా ఉసూరుమంటూ వాళ్ళు లంకా నగరానికి చేరుకున్నారు. ఆ సేకరించిన సమాచారం అంతటికీ కూడా రావణాసురుడికి వీళ్ళు చెప్తున్నారనమాట. ఎలా ఉందంటే ఈయన చెప్తున్నాడు, బాగా నువ్వు అలసిపోయినట్లున్నావు, మొహం చాలా పీకుపోయింది, ఏమైంది అని రావణుడు అడుగుతున్నాడు. అప్పుడు ఈయన చెప్తున్నాడు, వాళ్ళందరూ మహాపరాక్రమవంతుడు, వాళ్ళందరినీ ఎవరు రక్షిస్తున్నాడు? రాముడు రక్షిస్తున్నాడు. ఆ రాముడి దగ్గర ఉండటంతో వీళ్ళకి అసలు ఏ భయమూ లేదు ఇంకా. అందుకని వాళ్ళ దగ్గర అసలు మాట్లాడడమే కష్టమైపోయింది. ఇంక మేము ఎక్కడ వాళ్ళ యొక్క రహస్యాలు తెలుసుకోగలుగుతాము? ఒళ్ళంతా మమ్మల్ని రక్తసిక్తం చేసేసారు, మా శరీరాన్ని అంతటినీ కూడా. అలాగే సముద్రంలో రాముడు రాళ్ళు పెట్టేసి అంత పెద్ద ఇది కట్టాడు, అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఏదైనా సరే నువ్వు కొంచెం ఆలోచించుకో, సీతను ఇచ్చేస్తే మంచిదేమో అని చెప్పేసి అన్నాడనమాట. అప్పుడు ఇంకా కోపంతో రావణుడు ఊగిపోతున్నాడు. అతనితో అంటున్నాడనమాట, అది కాదు, వాళ్ళల్లో ఎంతమంది వానరులు ఉన్నారు ఆ సమాచారాన్ని నాకు చెప్పండి, ఎంతసేపు నన్ను మీరు నిస్తేజపరచొద్దు, వాళ్ళ బలాబలాలు తెలుసుకున్న తర్వాత నేను ఏం చేయాలో నేను నిర్ణయించుకుంటాను. అలాగే ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ యుద్ధ బలాన్ని అంచనా వేసి మన యుద్ధంలోకి దిగాలి కదా అంటే అప్పుడు మళ్ళీ అతను చెప్తున్నాడు అనమాట. ఈ సుగ్రీవుడి గురించి తెలుసు కదా, మహాపరాక్రమవంతుడు. అలాగే జాంబవంతుడు ఉన్నాడు, ధూమురుడు ఉన్నాడు, అతనేమో జాంబవంతుడి యొక్క తమ్ముడు. హనుమంతుడు ఉన్నాడు, అతనేమో వాయుపుత్రుడు అంటారు, తెలుసు కదా నీకు. అతను మళ్ళీ సేమ్ ఎవరైతే వాళ్ళు ఏం చెప్పారో వీళ్ళు మళ్ళీ ఎవరు వచ్చినా సరే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారనమాట. ఇక రాముడు ఈ సుషేనుడు ఉన్నాడు, అతను యమధర్మరాజు యొక్క కుమారుడు. వీళ్ళందరూ కూడా దేవతలే ఎలా జన్మించారు, వీళ్ళు వానర రూపంలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా మహాపరాక్రమవంతులు. ఇక రాముడు అంటావా ఎంత సౌందర్యం, అది చాలా అందమైన యువకుడు, అతనితో సమానుడు కానీ అధికుడు కానీ అసలు మరొకడు లేడు అంటే తెలియకుండానే ఆ భగవంతుని యొక్క మహిమ లోపల నుంచి వచ్చేస్తుంది అన్నమాట. కొడతాడని తెలుసు, తిడతాడని తెలుసు. రావణుడి ముందు చెప్తున్నారు మాటలన్నీ కూడా. ఎంతమందిని పంపించిన ఇవే మాటలు అనమాట. చూడు, ఒక్కడే అక్కడ ఆ జనస్థానంలో ఎక్కడైతే అక్కడ కరుణ్ణి చంపేశాడు, దోషణుణ్ణి, త్రిశూరుణ్ణి, కబంధుణ్ణి, విరాధుణ్ణి అందరినీ కూడా యమలోకానికి పంపేశాడు. ఈ దేవేంద్రుడు కూడా రామబాణానికి ధాటికి నిలవలేడు. మహావీరుడే కాదు, మంచి గుణవంతుడు. అటువంటి గుణవంతుడు, ధర్మాత్ముడు అసలు ముల్లోకాల్లోనూ కూడా లేడు. ఇక ఆ లక్ష్మణుడు మదపుటేనుడు లాంటి వాడు. ఇంకా అన్నగారంటే ప్రాణం, పంచ ప్రాణాలు అనమాట. ఇంకో విషయం నీకు తెలుసా, విభీషణుణ్ణి ఆల్రెడీ అక్కడ లంకకి రాజుని చేసేసాడు, అభిషిక్తుని చేసేసాడు రాముడు. అర్థమైందా? సో ఈ విభీషణుడు అందుకు ఏంటనమాట, రాముడికి మొత్తం ఇంకా అతనికి అంతా తన సర్వస్వం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు విభీషణుడు. అందువల్ల నీకు చెప్పవలసినంత నేను చెప్పాను, ఇకపై నువ్వేం చేయాలో నీవు నిర్ణయించుకో అని చెప్పి చెప్తాడనమాట. దీంతో 30వ సర్గ సమాప్తమవుతుంది. దాని తరువాత 31 నుంచి 40వ సర్గ వరకు చాలా ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. అది వచ్చేవారం మనం చూద్దాము. ఈరోజు ఇంతటితో ముగిస్తాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.